విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం కింగ్డమ్. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పథకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన కింగ్డమ్ ట్రైలర్ విశేష స్పందన రాబట్టింది. విజయ్ దేవరకొండ ఈసారి హిట్ కొట్టేలాగే ఉన్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నెల 31న కింగ్డమ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా 50 కోట్లకు పైగానే థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ కావాలి అంటే కనీసం 55 కోట్ల రూపాయల పైగా షేర్ వసూలు రాబట్టాలి. గ్రాస్ పరంగా 100 కోట్లకి పైగా వసూలు చేయాల్సి ఉంది. మొత్తంగా కింగ్డమ్ ముందు భారీ టార్గెట్ ఉంది. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే D1 నుంచే మంచి టాక్ రావాలి. విజయ్ గత సినిమాలు ఖుషి, ఫ్యామిలీ స్టార్ సోసోగానే మెప్పించాయి. కానీ ఈసారి అలా కాదు. భారీ బడ్జెట్తో పాటు బలమైన కంటెంట్ ఉన్న సినిమాతో రాబోతున్నాడు. అందుకే రౌడీ ఫ్యాన్స్ కింగ్డమ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పోటీ లేదు. హిట్ టాక్ పడితే ఆగస్టు 14 వరకు కింగ్డమ్ దే హవా ఉండనుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.